డార్లింగ్ సడన్ సర్ప్రైజ్. 10 రోజులు అవుతుంది వచ్చి. ఓకే. నిన్న వస్తా అన్నారు. మీకోసం ఏం చేశానో తెలుసా? బొంబిడాయల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేశాను. ఆ బొంబిడాయలతో కొట్టారే చిలిపిగా, అదే చేసి ఉంచాను. కానీ మీరు రాలేదే, అందుకే నేనే వచ్చేసా. వెళ్దాం ఆ ఫ్లాట్కి. హాయ్ రా రజనీకాంత్, హౌ ఆర్ యూ? ఓకేరా. రేపు సాయంకాలం మంచి పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అంతా చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ఆట పాట మందు చిందు అన్నీ ఉన్నాయిగా. ఓకే, డన్. ఓకేరా, బాయ్. ఉంటా, బాయ్. సడన్ గా ఈ ప్రయాణం ఏంటండి? వెళ్ళాలి, తప్పదు. అక్కడ మన తోట భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసి కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఎప్పుడొస్తారు? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీరు వచ్చే వరకు ఒంటరిగా ఉండాలా? ఎలాగో నీకు తోడుగా మౌర్య ఉన్నాడుగా. ఆయన ఎప్పుడు ఆ పెన్ను పట్టుకునే తిరుగుతుంటాడు. ఆయన పనేదో ఆయనకుంటుంది కదా. పూర్వా, అది కాదే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉండాలి కదా. నేను వెళుతున్నా. ఏమండి, వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తా అనండి. వెళ్ళొస్తా. హలో అప్పు. ఎక్కడున్నావు? మా ఆయన ఊరెళ్ళారు. అవునా? 2 రోజుల వరకు రారు. 15 minutesలో నీ ముందుంటా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నాకు తెలుసుగా నీకేమిష్టమో అవి తీసుకొని వస్తా. 5 minutesలో నీ ముందుంటా. ఈరోజు ఎలాగైనా మౌర్యాన్ని ఒప్పించి ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా ఉండాలి. హలో రమేష్, ఎక్కడున్నావు? కొబ్బరి బొండాల దగ్గర ఉన్నా సార్. ఒక 4 కొబ్బరి బొండాలు ఆ ఇంటికి, అదే ఆ ఇంటికి తీసుకొని రా. ఓహో, ఆ ఇంటికా సార్? తీసుకొస్తాను. 4 ఏం కర్మ సార్, 40 తీసుకొస్తాను సార్. ఎప్పుడు సార్ మన సినిమా రిలీజు? ఈసారి మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యా. ఓకే ఓకే సార్, ఉంటా. నన్ను మోసం చేశావు కంటే. మౌర్య, మా ఆయన ఊరెళ్తూ అదో రకంగా మాట్లాడాడు. నువ్వేం మాట్లాడవేంటి? మౌర్య, మన సినిమా రిలీజ్ కాగానే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అపూర్వ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి, నీ రూమ్ కా? కాదు, నా ఇంటికి. మౌర్య, 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే, నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను? నువ్వే. ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో.